ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 12, 13 తేదీల్లో ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీరు పోగొట్టుకుంటున్నటువంటి గౌరవం, మీరు పడినటువంటి అవమానం, ఇదే ఆ స్త్రీ ద్వారా అయితే మీకు తిరిగి మీ పాదాల చెంతకు ఈ 2 రోజుల్లో అయితే చేరబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా ఊహించని అద్భుతం అయితే జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ మీ దగ్గరికి ఎందుకు రాబోతుంది? ఆమె మీకు శత్రువా లేదా ఇష్టమైనటువంటి ఒక మనిషా? ఆమె ఎవరు? ఆమె ద్వారా ఎలాంటి రహస్యం బయటపడబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో ఎలాంటి రహస్యం బయటపడుతుంది, ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా ఏం జరుగుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళి ఆనందరాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 12, 13 తేదీల్లో ఒక స్త్రీ వల్ల ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మి అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరినైనా సరే ఇట్టే నమ్మిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి మీ నమ్మకం పైన ఒక దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు చాలా రోజుల నుండి ఒక ఆలోచన అయితే మీకు బలంగా అయితే నడుస్తూ వస్తుంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీ మీద అంటే ఒక నింద అనేది ఒక స్త్రీ విషయంలో అయితే ఉంది. మీరు చేయనటువంటి తప్పుకు ఒక నింద అనేది మీ మీద పడి ఉండవచ్చు. ఆ స్త్రీ మాటల వల్ల మీరు గతంలో అయితే సమాజంలో తిరగనైనటువంటి అంటే తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది అని చెప్పుకోవచ్చు. ఆ నింద వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క ఆత్మీయులు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. కానీ నేను ఏ తప్పు చేయలేదు అని మీరు గట్టిగా చెప్పాలనుకున్నా కానీ పరిస్థితులు మాత్రం మీకు ఏమాత్రం సహకరించలేదు. కానీ ప్రస్తుతానికి అన్ని విషయాల్లో కూడా మీరు పూర్తిగా ఒంటరిగా పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఈ ఒంటరి పోరాటంలో ఏదో ఒక రోజు విజయం సాధిస్తారని మీ మీద మీకు బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి విశ్వాసం ఈ సమయంలో నమ్మకమే ఈ రోజున ఊహించని విధంగా నిజం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అసలు విషయానికి వస్తే మీరు ఏదైనా కోల్పోయారని చెప్పి బాధపడుతున్నారో గౌరవం కావచ్చు తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతుంది. ఆ గౌరవం అలాగే మీరు పొందబోయేటువంటి ఆనందం అంతా ఇంత కాదండి.
ఈ సమయంలో అసలు ఆమె ఎవరు అంటే ఆ స్త్రీ ఎవరనేది మీ జాతకంలో ఇద్దరు స్త్రీలు అని, ఇద్దరు వ్యక్తులు అని కనిపిస్తుంది. ఎలా అంటే ఒకరు గతంలో మీ పైన నింద వేసినటువంటి ఒక స్త్రీ, వారి తప్పు తెలుసుకొని నిజం ఒప్పుకోవడం, అలాగే రెండవ స్త్రీ మీ ఇంట్లో లేదా మీ యొక్క అధికారంలో ఉన్నటువంటి అంటే మీ అధికారం కింద ఉన్నటువంటి ఒక స్త్రీ, ఉదాహరణకు మీ యొక్క తల్లి కానీ మీ యొక్క భార్య కూడా కావచ్చు, మీ యొక్క సోదరి కూడా కానీ కావచ్చు. మీ నిజాయితీ ప్రపంచానికి చాటి చెప్పడం జరగబోతుంది. మరి ఎలా జరుగుతుంది అనేటువంటి సందేహం కూడా మీకు వస్తుంది. కానీ అసలు ఏం జరుగుతుంది అంటే ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ముఖ్యమైన వార్త అయితే మీరు వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. గతంలో మిమ్మల్ని ద్వేషించిన వారు ఇప్పుడు మీకు మాత్రం గౌరవాన్ని, కీర్తిని ఇవ్వబోతున్నారు. ఇది నాటకీయ పరిణామంగా మీకు కనిపించిన ఇది కేవలం గౌరవం అనేది తిరిగి రావడం కాదండి. దీనివల్ల మీకు ఆగిపోయిన పనులు, రావాల్సినటువంటి డబ్బు, ఉద్యోగంలో పదోన్నతి కూడా లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ చెప్పేటువంటి సాక్ష్యం వల్ల, ఆమె తీసుకునేటువంటి ఒక నిర్ణయం వల్ల మీ యొక్క జీవితంలో అయితే శత్రువుల్లో నోళ్ళు వెలుగబెట్టే విధంగా ఉంటుంది. అలాగే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క సంఘటన మీకు సంతృప్తిగా ఉంటుంది. మీరు మరలా తిరిగి సింహంలా గర్జిస్తారు. సమాజంలో అయితే ఇప్పుడు మీకు కొన్ని రోజులుగా ముఖ్యమైనటువంటి కారణాలు కూడా జరగడానికి కారణం లేకపోలేదు. అంటే ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి కాలచక్రం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరు చేసినటువంటి దాన ధర్మాలు, మీరు చేసినటువంటి మంచి పనులు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాయి. ఆ స్త్రీ ముసుగులో, ఆ స్త్రీ మనసులో ఒక రకమైనటువంటి ఆవేదన కూడా మొదలైంది. తాను చేసినటువంటి తప్పు వల్ల నిరపరాధి బలి అవుతున్నారు అనేటువంటి బాధ ఆమెను నిజం చెప్పేలాగా ప్రేరేపిస్తుంది. లేదా మీపై ఉన్నటువంటి ఆదరాభిమానాలతో ఒక స్త్రీ మీకు అండగా నిలబడమే దీనికి మరొక కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీ జీవితంలో ఈ సమయంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీకు లాభం కూడా ఈ సమయంలో రావచ్చు. అలాగే సూర్యుడు బలమైన స్థితి నుండి మీకు విజయవంతమైనటువంటి యోగాన్ని అందిస్తున్నాడు. అలాగే ఈ 2 రోజుల్లో గ్రహాల యొక్క సంకేతాలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. సమాజంలో మీకు హోదా పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీరు పోగొట్టుకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు తిరిగి వస్తాయి. మీరు గౌరవంగా ప్రవర్తించి మరలా చిక్కుల్లో పడతారండి. ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. శత్రువులను మీరు క్షమించకపోయినా పర్వాలేదు, కానీ వారిపై ప్రతీకారం తీసుకోవాలని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సమయంలో మరింత ఎక్కువగా మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న గౌరవం మళ్ళీ తిరిగి రాబోతుంది. ఈ సమయంలో మీరు పోగొట్టుకున్న ఒక మనిషి నుండి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త, ఇవన్నీ మీకు చెప్పాలంటే ఈ సమయంలో అయితే మీకు దగ్గరగా అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు గతంలో పోగొట్టుకున్న గౌరవం, మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బు అనేది ఈ సమయంలో తిరిగి రావచ్చండి. అలాగే ఈ 2 రోజుల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ కష్టానికి తగ్గ
ప్రతిఫలం పొందుతారు. ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో ఉన్న ధనుస్సు రాశి వారికి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో గత కొంతకాలంగా ఒక ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా కానీ ఫలించట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో అయితే ఒక చక్కటి అవకాశం ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సమయంలో కుటుంబంలో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల వచ్చే వార్త అనేది చాలా ఊహించని విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, అలాగే పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.